హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మికి ఒక ఇనపపెట్టెలో తన చిన్ననాటి ఫోటో దొరుకుతుంది. సో ఈ చిన్ననాటి ఫోటో వీళ్ళింట్లో దొరకటం ఏంటి అని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ విషయాన్ని నారాయణ చక్రిని కనుక్కొని అసలు నిజాన్ని అయితే తెలుసుకుంటుంది. సో ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక మన సీరియల్లో ఏం జరిగింది అంటే, పెద్దిని నవ్వించేందుకు అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు, కానీ తను చాలా బాధపడుతూనే ఉంటాడు. మరోపక్క కేశవని రెచ్చగొట్టేందుకు ఈ రమణయ్య కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే మహాలక్ష్మి పెద్దిని చూసి బాధపడుతూ ఉంటుంది. తెల్లారిన పెద్ది పడుకునే ఉంటాడు. కాఫీ పెడదామని మహాలక్ష్మి ట్రై చేస్తుంది, కానీ ఇంతలో కిచెన్లో ఏదో కింద పడేస్తుంది మహాలక్ష్మి. దీంతో పెద్ది వెంటనే లేచి వచ్చి చూస్తాడు. పెద్దికి ఏదో ఒక పని చెప్పాలి, అప్పుడే అన్నీ మర్చిపోతాడు అని. ఉప్మా చేసి పెడతావా పెద్ది అని మహాలక్ష్మి అయితే అడుగుతుంది. ఇక పెద్దిని మాటల్లో పెట్టి వంట చేయిస్తూ నవ్విస్తుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి కోరినట్టుగా మాధవ ఉప్మా చేసి పెడతాడు. నేను ఏడ్చి నిన్ను బెదరగొట్టి ఉంటాను, సారీ అమ్మా అని మహాని ఇక పెద్ది ఇలా అడుగుతాడు. నీ ప్రేమ గురించి నాకు తెలుసు, నీ గుండె ఎంత ముక్కలై ఉంటుందో నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఉప్మా తింటూ ఉండగా కన్నా వస్తాడు అక్కడికి. ఉప్మాకి దండం పెట్టి వెళ్తాడు. వామ్మో, ఈ ఉప్మాకి మీకు ఒక దండం తల్లి అని కన్నా వెళ్ళిపోతాడు. ఇక ఒక పక్క ఒక లేడీ కస్టమర్ కారులో చక్రిని అయితే తెగ బుర్ర తింటూ ఉంటుంది. నన్ను ఆ డ్రైవింగ్ చేసుకొనివ్వండి, మీరు సైలెంట్గా ఉండండి అని సెటర్ వేస్తాడు మన చక్రి. ఇంతలో చక్రికి మహా ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని మహాలక్ష్మి అంటుంది. ఇంకా చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్కడ నాకు ప్రపోజ్ చేస్తుందో, లవ్ ప్రపోజల్ వస్తుందేమోనని చక్రి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి అంటే, ప్రేమిస్తే సంతోషంగా ఉంటుంది కదా, బాధగా ఎందుకు ఉంటుంది అని చక్రి అంటాడు. పెద్ది గురించి అని ఇలా బాధగా చెప్తుంది మహాలక్ష్మి. అన్నయ్యకి ఇప్పుడు అర్థమైంది అని చక్రి అంటాడు. గాయత్రి పెళ్లి జరిగిపోయింది కదా అని మహాలక్ష్మి అంటుంది. అన్నయ్యే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు, దానికి మనం ఏం చేస్తాం, వాళ్ళ ముసలి కన్నీళ్లకు కరిగిపోయాడు, తాళి కట్టకుండా వదిలేసింది తనే కదా, మర్చిపోమనండి అంటూ చక్రి చెబుతూ ఉంటాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు అని మహా చెప్పడంతో చక్రి చాలా ఏడుస్తూ ఉంటాడు. పెద్ది అలా చిన్నపిల్లాళ్ళ బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. చిన్నప్పటి నుంచి ప్రేమించిన గాయత్రి పెళ్ళి అయిపోతే పెద్ది మనసు ఎలా బాధపడి ఉంటుందో అర్థం చేసుకోగలను. అందుకే బాధ అంతా పోయే వరకు ఏడవండి అని చెప్పాను. అసలు పెద్ది తన మనసులో అంత ప్రేమను దాచుకొని మనందరితో అలా ఎలా సరదాగా నవ్వుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు అని పెద్ది గురించి మహా చెప్తుంది. ఇక మహాలక్ష్మి మాటలకు చక్రి కన్నీరు పెడతాడు. ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నాడు, రమ్మంటారా అని చక్రి అడిగితే, వద్దు పని చూసుకొని రండి అని మహాలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. ఇక సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి వెరిఫికేషన్ గురించి మహాకి యూనివర్సిటీ నుంచి ఫోన్ వస్తుంది. చూస్తుంటే మహా తన గమ్యానికి చేరువవుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే తన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిందంటే తనకి సర్టిఫికెట్స్ వస్తాయని సంతోషంగా ఉంటుంది మహాలక్ష్మి. ఇక కారులో కేశవ చక్రి వెళ్తూ ఉంటారు. మాధవ ఏడ్చిన ఇక ఆ బాధను చూసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం గాయత్రి అన్నయ్యని ఎంత ప్రాణంగా ప్రేమించింది, నేను ఎంత బెదిరించినా తిట్టినా అన్నయ్యని కలుస్తూనే ఉండేది అని కేశవ అంటాడు. మనకున్న ఒక్కగానొక్క బంధువు గాయత్రి, తను వెళ్ళిపోయింది అని చక్రి అంటాడు. ఇంత బాధలో కూడా మహాలక్ష్మి నాకు ఫోన్ చేసింది కదా, అదే నాకు సంతోషంగా ఉందిరా అని చక్రి అంటాడు. అన్నయ్య గురించి బాధ లేదు కానీ మహాలక్ష్మి ఫోన్ చేస్తే హ్యాపీగా ఉందని అంటావా? కారులోనే చక్రి కేశవ అయితే గొడవ పడుతూ ఉంటారు. చక్రి తీసుకువచ్చే బిర్యానీ కోసం కన్నా మహాలక్ష్మి అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు.
అందరూ కలిసి భోజనం చేద్దామని మాధవని పిలుస్తారు. అక్కడ కేశవ చక్రి గొడవ పడుతూ ఉంటారు. అందరూ నవ్వుతూ ఉన్న పెద్ది మాత్రం పరధ్యానంలో ఉంటాడు. ఇందులో నారాయణ వచ్చి ఈటింగ్ చీటింగ్ అని తాగేసి వాగుతుంటాడు. నాకు కూడా బిర్యానీ పెట్టండిరా అని ప్లేట్ తెచ్చుకుంటాడు. పెద్ది తినకుండా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ఏమైంది అన్నయ్య, తిను అని కేశవ చక్రి అంటాడు. అది తలనొప్పి అని అక్కడ కన్నా కేశవ చక్రి కామెడీ చేస్తూ ఉంటారు. పెద్దిని నవ్వించేందుకు కన్నా లేడీ వేషంలో డ్యాన్స్ కూడా చేస్తాడు. నారాయణ కూడా వచ్చి డ్యాన్స్ పార్టీలో చేరతాడు. అందరూ కలిసి స్టెప్పులు వేస్తారు పెద్దిని నవ్వించడానికి. ఇక టీ షాప్ వద్ద రమణయ్య అయితే తన ఇంట్లో జరిగిన పెళ్ళి, గాయత్రి పెళ్ళి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇటు కేశవని రెచ్చగొట్టేలాగా. అక్కడే ఉన్న కేశవ ఇవన్నీ విని ఆగ్రహిస్తాడు. ఆపాలని చూసినా మేం పెళ్లి చేసి పంపాం, వాళ్ళంతా కుళ్ళుకునేలా పెళ్లి చేసి పంపించామని ఇలా రమణయ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఏమైందిరా, మీ అన్నయ్యకి పెళ్లి చేస్తామని అన్నారు, పిల్ల దొరకలేదా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పాడుబడ్డ కొమ్మకి పిల్లని ఎవరిస్తారా అని వెక్కిరిస్తాడు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని రమణయ్యని బెదిరిస్తాడు కేశవ. గాయత్రియే ప్రేమించింది, తెల్లారితే పెళ్ళనగానే రాత్రి మా ఇంటికి వచ్చింది. పెళ్ళి మీరు చేస్తే జరగలేదు, మా అన్నయ్య భిక్షతో జరిగింది. ఆ గాయత్రికి మా అన్నయ్య కాళ్ళని మీ వాళ్ళు పట్టుకుంటే జరిగింది. పెళ్ళి చేశాను ఓ ఎగురు పడిపోతున్నావు. మీ విరోధిగాడికి ఒక ఫోన్ చేసి చెప్తే వీసా రాకముందే విడాకులు వస్తాయి, చేయమంటావా అని కేశవ భయపెడతాడు. నేను మా అన్నయ్య అంత మంచి వాడినైతే నేను కాదు, గుర్తుపెట్టుకో, పెద్ద నాన్నవి అని పెద్దగా పద్ధతిగా చెప్తున్నా. ఇంకోసారి ఓవరాక్షన్ చేసావంటే చంపేస్తా. నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు అని కేశవ గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. దాంతో ఇక రమణయ్య భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఒక ట్రంక్ పెట్టెలోంచి ఒక ఫోటో అయితే దొరుకుతుంది కన్నాకి. అది చూసి ఇక అందరూ చూసి షాక్ అయిపోతారు. ఎవరిది ఈ ఫోటో ఏంటి అంటే, ఒక ఆవిడ ఒక చిన్న పిల్లని ఎత్తుకుంటుంది, ఒక చిన్న పిల్లని. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. అయితే ఇక మహాలక్ష్మి ఇంకా ట్రంక్ పెట్టెలో ఇంకేమేమి ఫోటోలు ఉన్నాయో, చక్రి చిన్ననాటి ఫొటోస్ ఉన్నాయా, కన్నా చిన్ననాటి ఫొటోస్ ఉన్నాయా అనేసి ఆ ట్రంక్ పెట్టెలో ఏదో క్యాజువల్గా అక్కడ ఉన్న ఫొటోస్ అన్నింటినీ చూస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఇక మహాలక్ష్మి ఆ ఫొటోస్ అని చూసి ఇక తన చిన్ననాటి ఫోటో దొరుకుతుంది మహాలక్ష్మికి. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నా ఫోటో ఏంటి ఇక్కడుంది అని ఇక అక్కడ ఉన్న నారాయణని, చక్రిని, మాధవని ఇక అందరినీ అడుగుతుంది. ఓహో, ఆ ఫోటోనా, అది మా అత్తయ్య కూతురిది, ఇక్కడే ఉండిపోయింది. చిన్నప్పుడు మేమందరం కలిసి ఆడుకున్నాం, తర్వాత వాళ్ళు వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారు. సో తను ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అనేది మాకెవరికి తెలీదు అనేసి ఇక ఇలా మాధవ సెలవిస్తాడు. అయితే అప్పుడు ఒకసారి మేము వేరే చోట ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక ఇల్లులో ఉండేవాళ్ళు, చాలా ఉన్నవాళ్ళు. అంత ఉన్నవాళ్ళు అయినా కానీ అమ్మాయి చాలా అనుకువగా ఉండేది. మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం. చక్రి అయితే చాలా బాగా ఆడుకునేవాడు మహాలక్ష్మి అనే అమ్మాయితో. ఆ అమ్మాయి పేరు కూడా మహాలక్ష్మియే. కానీ కొద్ది రోజులుగా వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తను చాలా సరదాగా సంతోషంగా మేము ఆడుకునేవాళ్ళం. తన గుర్తుగా చిన్ననాటి ఫోటో ఇచ్చి వెళ్ళిపోయింది. దాన్ని మేము భద్రంగా దాచుకున్నాం. ఇంతవరకు తను ఎక్కడుందా ఏంటా అనే విషయం కూడా మాకు తెలీదు అనేసి ఈ విధంగా చక్రి అయితే అంటాడు. ఎవరు, మీరు చిన్నప్పుడు ఈ అమ్మాయితో ఆడుకున్నారా, నాకు ఈ విషయం తెలీదు అనేసి ఇక తను మహాలక్ష్మి అనగానే ఇక చక్రి అంటాడు, మీకు తెలుసా, మీకు తెలిసినట్టుగా ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు ఏంటి అని అడిగితే మాధవ కూడా అంటాడు, ఆ అమ్మాయితో మేమందరం చక్కగా కలిసి ఆడుకునే వాళ్ళం, ఎంతో సరదాగా ఉండేది. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు,
మా ఇంటి పక్కనే ఉన్నారు. ఆ అమ్మాయి డైలీ వచ్చి మా ఇంటికి వచ్చి ఆడుతూ ఉండేది. చక్రితో అయితే చాలా బాగా ఆడుతూ ఉండేది. ఎంతో సరదాగా ఉంది. ఉన్న కొద్ది రోజులైనా ఎంతో ఆనందంగా గడిపాము. ఎందుకంటే మా ఇంట్లో ఆర్థిక లేదు కదమ్మా. సో ఆ అమ్మాయి వస్తే మాత్రం మా ఇంటి మహాలక్ష్మిలాగా ఉండేది. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ సంతోషంగా ఉండేది. మేమందరం తను వచ్చి ఆడినప్పుడల్లా సంతోషంగా ఉండేవాళ్ళం. హాలిడేస్ అప్పుడు కూడా తను బంధువుల ఇంటికి కూడా వెళ్ళేది కాదు. మేము ఉన్నాం కదా అంటూ మా ఇంటికి వచ్చి చక్కగా ఆడుకునేది. మాతో పాటు భోంచేసేది. అసలు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉందో ఆ క్షణాలు. అందుకని మా ఇంటికి ఏ ఇంటి ఆడపిల్ల వచ్చినా మేము మహాలక్ష్మిలాగే భావిస్తాము. మా ఇంటికి ఒక ఆడపిల్ల రావాలని మేము ఎంతగా ఎదురు చూసామో, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టి మా అందరి సంతోషాన్ని అయితే నువ్వే చూపించావు అనేసి ఈ విధంగా అయితే సమాధానం ఇస్తాడు మాధవ. అయితే మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. మీరు అప్పుడున్నప్పుడు ఆడుకున్న మహాలక్ష్మియే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు అమ్మా మహాలక్ష్మి? ఆ చిన్ననాటి ఫోటో నీదా? నువ్వేనా మాతో ఆడుకుంది? చిన్నప్పుడు ఎప్పుడో మాతో ఆడుకున్న క్షణాలే గుర్తున్నాయమ్మా. నువ్వింత పెద్దదానివయ్యి నువ్వని మాకు తెలియలేదు. తనకి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఈ చిన్ననాటి ఫోటో గుర్తుగా ఉంచమని మా దగ్గర ఉంచింది. మేము చాలా భద్రంగా దాచుకున్నాం. ఎప్పుడైనా హాలిడేస్కైనా వస్తుందా అని ఎదురు చూసాం, కానీ ఎప్పుడూ తను ఇక్కడికి రాలేదు అని పెద్ది అంటాడు. మహాలక్ష్మి అప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయ్యాం ముంబైకి. మేము అక్కడే ఉండిపోయాం. చాలా సంవత్సరాలు మా డాడీ బిజినెస్ మీద మేము అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది పెద్ది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఆడుకుంది ఎక్కువగా చక్రితోనేనా? ఎంత సంతోషంగా ఉంది. నా చిన్ననాటి స్నేహితుడినేనా నేను పెళ్లి చేసుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇక కేశవ అయితే ఇంకేముంది, నువ్వు ఫోన్ చేస్తేనే తెగ సంబరపడిపోతున్నాడు ఈ చక్రి. ఇప్పుడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడావు, నువ్వే చిన్ననాటి స్నేహితురాలంటే ఇంకా ఆగుతాడా అనేసి ఈ విధంగా మాట్లాడతాడు కేశవ. కన్నా కూడా చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునేవాళ్ళం, భలే గుర్తుంది, సంతోషంగా ఉంది అనేసి ఈ విధంగా కన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నారాయణ కూడా చిన్నప్పుడు ఈ మహాలక్ష్మి అమ్మ నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేదానివి, మా పిల్లలతో ఆడుకుంటూ ఉండేదానివి. అసలు ఒక ఆడపిల్ల లేని దిక్కు అప్పట్లోనే మాకు తెలిసేది. నువ్వు వచ్చినప్పుడల్లా ఇల్లంతా కలకలాడుతూ ఉండేది. ఆడుకున్నంతసేపు ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ కాళ్ళకి గజ్జులు వేసుకొని చక్కగా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని నువ్వు వస్తూ ఉంటే ఇంటి మహాలక్ష్మిలాగా ఉండేదానివమ్మ. అప్పుడు మాకు ఎవరూ లేరు, ఒక ఇంటి ఆడపిల్ల అంటూ ఎవరూ లేరు. కానీ నువ్వు వచ్చిన తర్వాత మాకు ఈ ఇంటి మహాలక్ష్మి ఏంటో అర్థమైంది. ఆ రోజుల్లో మహాలక్ష్మి ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఒకటని తెలిసేసరికి ఎంతో సంబరపడిపోతాడు నారాయణ. అయితే మహాలక్ష్మి ఒకసారిగా షాక్ అవుతుంది. నేను ఎప్పుడు నుంచో అలాంటి ఫ్రెండ్షిప్ దొరికితే బాగుండు అనుకున్నాను. ఇంతవరకు నాకు మంచి ఫ్రెండ్స్ ఎవ్వరూ దొరకలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే నేను సంతోషంగా ఉన్నాను అంటూ మహాలక్ష్మి అయితే ఈ విధంగా అయితే సమాధానం అయితే ఇస్తుంది. సో తన చిన్ననాటి ఫోటో చూసి మహాలక్ష్మి ఒకసారిగా షాక్ అయింది. ఈ విషయం తెలుసుకున్న చక్రి వీళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. సో చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం. ఎందుకంటే తన చిన్ననాటి స్నేహితుడినే పెళ్లి చేసుకున్న చక్రిని మహాలక్ష్మి వారి భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా, వాళ్ళ మధ్య ప్రేమ అనేది పెరుగుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాల్సిందే. సో మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.